చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోటీ చేయాలని చెప్పి నన్ను ఆదేశించడం, దానికి అనుగుణంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాం, బట్ ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలోనే నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. నేను ఎప్పుడు కూడా నా సిద్ధాంతం, నేను నమ్మిన సిద్ధాంతాన్ని, నేను నమ్మిన పట్టుకున్న జెండాని ఏ రోజు విడిచిపెట్టలేదు. నేను నమ్మిన సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, నేను పట్టుకున్న జెండా నా పసుపు జెండా తెలుగుదేశం పార్టీ జెండా. అలాగే మీరు అనేటట్టుగా ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసుని నా పైన మర్డర్ కేసుగా పెట్టారు. మొట్టమొదటి కేసు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పైన పెట్టారు. నాతో పాటుగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగే ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మనకి తేడా. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంతో గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి, ప్రజలకి సర్వీసెస్ అందాయి, డెవలప్మెంట్ చూశారు. ఇదే మిస్టేక్ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు శాంతి భద్రతల మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా కొత్తగా చాలా ఎపిసోడ్స్ కూడా జరగడం జరిగింది. కొంతమంది ప్రజల తలకాయల మీదనే కార్లు ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. అలానే బోట్స్ తోటి వస్తున్నారు, రపా రపా నరుగుతామని. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరో మిగలదు. సో కూటమి ప్రభుత్వం విశాఖపట్నం మహానగరం మీద చాలా ఫోకస్ పెట్టింది, ఉత్తరాంధ్ర మీద చాలా ఫోకస్ పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, కోస్టల్ బెల్ట్ ఉంది అద్భుతంగా. సో మీ నియోజకవర్గం విశాఖపట్నం మహానగరానికి కోతవేటు దూరంలోనే ఉంది. ఈ అభివృద్ధి ఫలాలను మీ నియోజకవర్గానికి కూడా ఎక్స్పాండ్ చేయటానికి, మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దటానికి మీ ముందున్నటువంటి మీ ప్రణాళికలు ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో 2000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయిపోతాయి. తన పాపాలు తనకి నీడలా వెంటాడుతున్నాయని తనకి అర్థమయ్యి చచ్చిపోయిన శవాల దగ్గరికి, రేప్స్ అండ్ మర్డర్లు చేసిన పరామర్శ కోసం, బెట్టింగిల్లో చనిపోయిన వాడు ఎప్పుడో చనిపోతే బెట్టింగిలు కాసేవాడికి విగ్రహాలు ఏంటి, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి దోచుకున్నటువంటి నెల్లూరు పరామర్శ, మహిళా లోకాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని పరామర్శకి వెళ్ళాడనంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో వంశధార, నారాయణపురం రీమోడరైజేషన్, నాగావళి వంశధార అనుసంధానం కాలువ పనులు, ఆ రోజు మేము ఏదైతే 2019 నాటికి 92% పూర్తి చేశామో అది అలానే ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. మిగిలిన పనులు 3 రూపాయల పనులు కూడా చేయలేదు. S4 మీడియా వీక్షకులకి మీ రాఘవ నన్నూరి నమస్కారాలు. ఉత్తరాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిచయం అవసరం లేనటువంటి యంగ్ లీడర్, డైనమిక్, తన సొంత రక్తంతో పోరాడి మనందరి చేత ఉత్తరాంధ్ర టైగర్ అని ముద్దుగా పిలువబడే మన యువ నాయకుడు కోన రవికుమార్ గారికి S4 మీడియా సాదర స్వాగతం తెలియజేస్తుంది. రవికుమార్ గారు, ముందుగా మీకు మీ సొంత రక్తం, మీ మేనమామ తమ్మినేని సీతారాం గారు మీద ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు S4 మీడియా మీకు అభినందనలు తెలియజేస్తుంది. రవి గారు, మీ రాజకీయ ప్రయాణం గురించి మా S4 మీడియా వీక్షకులతోటి షేర్ చేసుకోగలరా? ముందుగా రాఘవ్ గారికి, అలాగే S4 మీడియా వారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను చదువుకునే రోజుల నుంచి కూడా రాజకీయాలకు రావాలని నాకు పెద్దగా అభిలాష. చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటి ఎన్టీ రామారావు గారి పిలుపు నేను చిన్నప్పటి నుంచి, అంటే చదువుకున్న రోజుల నుంచి కూడా చాలా ఆకర్షితంగా ఉన్నటువంటి మాట అది. అందుకనే ఇంజనీరింగ్ నేను ఆ రోజుల్లో పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒకే ఒక్కటి, మా
తండ్రులు కానీ పూర్వం నుంచి కూడా మేము యాంటీ కాంగ్రెస్ అనేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి కుటుంబాలు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో దాన్ని రావడం, ఆ లెగసీ అనేది కంటిన్యూ చేయడం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చాం. తెలుగుదేశం పార్టీ నినాదం సిద్ధాంతం ఒకటే. ఎన్టీ రామారావు గారికి ఎవరో అడిగితే, నేషనల్ మీడియా వాళ్ళు అడిగితే ఆయన చెప్పాడు, మీ పార్టీ సిద్ధాంతం ఏంటని అడిగితే, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. సింపుల్. దాంట్లో చాలామంది మీడియా వారికి కూడా అర్థం కాలేదు ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కూడా అదే సిద్ధాంతంతోనే కార్యక్రమాలు, పార్టీ పునాదులు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అదే సిద్ధాంతం మీద నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు అందుకనే రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత ముందుగా స్థానిక పరిపాలనలో భాగస్వాములు అయ్యాను. మండలాధ్యక్షుడిగా పనిచేశాను, జడ్పీటీ సభ్యుడిగా పనిచేశాను. ఆ రోజు కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలోనే నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం 1999 డిసెంబర్ 31వ తారీఖు నాడు. 2001లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా ప్యానల్తో ఆ పొందూరు మండలం, నా స్థానిక మండలం పొందూరు మండలం, ఆ రోజు చీపురుపల్లి నియోజకవర్గం అది. ఆ రోజు నేను ఇండిపెండెంట్ ప్యానల్తో నేను ప్రజల్లోకి వెళ్ళడం, జడ్పీటీసీ అభ్యర్థిగా అలాగే ఎంపీటీసీ అభ్యర్థులుగా అందరినీ కూడా పెట్టి వెళ్ళడం. ఆ రోజు పొందూరు మండల ప్రజలు చాలా విజ్ఞతతో ఆ రోజు నాకు మండల పరిషత్లో ఆ రోజు 16 ఎంపీటీసీ సభ్యులను గెలిపించడం, జడ్పీటీసీగా కూడా నన్ను గెలిపించడం. దీంట్లో ఆ రోజు నా కుటుంబ సభ్యులనే మండలాధ్యక్షులుగా పెడుతూ నేను జడ్పీటీసీ సభ్యుడిగా ఉంటూ ఆ రోజు ఇండిపెండెంట్గా ఉన్నాం. తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకే నేను వెళ్ళడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన వచ్చింది. పొందూరు మండలం ఏదైతే నా స్థానిక మండలం ఉందో అది ఆమదాలవలస నియోజకవర్గంలో యాడ్ అయింది. ఆ మండలం యాడ్ అయిన తర్వాత అప్పటి వరకు ఆమదాలవలస నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి తమ్మినేని సీతారాం గారు 2008లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోవడం, అప్పుడే మా పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గంలో చేరడం, కొత్తగా డిలిమిటేషన్లో నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ రోజు నేను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోటీ చేయాలని చెప్పి నన్ను ఆదేశించడం, దానికి అనుగుణంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాం. బట్ ఓడిపోయాం. మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, ఆ రోజు గెలిచాం. 2019లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను, ఆ రోజు ఓడిపోయాం. మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాం. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పొలిటికల్ క్యారెక్టర్ కూడా చాలా అవసరం అనేది బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని. అది ముఖ్యం కూడా, చాలా అవసరం కూడా. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు మనం ఎగ్జాంపుల్గా కనబడాలి. అలా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాను. నాటి నుంచి నేటి వరకు కూడా నా రాజకీయంలో, నా అనుభవంలో కూడా అనేక రకాలుగా నేను ఎన్నో ఇబ్బందులు పడినా, రాజకీయంగా కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు పడినా నేను ఎప్పుడు కూడా నా సిద్ధాంతం, నేను నమ్మిన సిద్ధాంతాన్ని, నేను పట్టుకున్న జెండాని ఏ రోజు విడిచిపెట్టలేదు. నేను నమ్మిన సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, నేను పట్టుకున్న జెండా నా పసుపు జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఆ నమ్మిన దానికోసం ఎంతవరకైనా వెళ్తా. అది ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తా. సమాజానికి కూడా ఇలాంటి లీడర్సే కావాలి. ప్రజలతోటి ఎప్పుడు కలిసి ఉండే లీడర్స్కి గెలుపు ఓటములకి అతీతంగా ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు ఎప్పుడు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అనేది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. వాస్తవం. గెలుపులు ఓటములు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితుల్లో జరుగుతుంటాయి. గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంతే సహజం. అవును.
కానీ ప్రజల మధ్యన ఏ రకంగా ఉన్నాం అనేది ముఖ్యం. రైట్. ప్రజానాయకుడిగా తప్పనిసరిగా కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉండాలి, ఎవరైనా ఉండాలి అని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాను, రేపు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాను, ఇంకెందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది నా కుటుంబ నేపథ్యం కూడా. అది నా కుటుంబం నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఎవరు పొరపాట్లు చేయడానికి ఇష్టపడేటటువంటి మనస్తత్వం కాదు. చట్ట ప్రకారం నడవాలి, చట్ట ప్రకారం సమాజం ఉండాలి, అందరూ అలా మెలగాలి అనేటటువంటి కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మేము. కాబట్టి అదే పందాలో కొనసాగుతూ ఉన్నాం. రేపు భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో చూద్దాం. సో ఆంధ్రుల ఆర్థిక రాజధాని విశాఖపట్నం, మీ నియోజకవర్గం ఆంధ్రుల రాజధాని ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కోతవేటు దూరంలోనే ఉంది. కానీ అభివృద్ధి అంతగా ఆశించిన విధంగా జరగలేదు. దానికి మీ ఏమై అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అంటే కారణాలు ఏమై ఉండొచ్చు? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పేరుంది, శాశ్వతంగా పేరుంది, వెనుకబడిన జిల్లా అని. అయితే వెనుకబడిన జిల్లా అని శాశ్వతంగా పేరు ఉండడానికి కారణం వెనుకబాటుతనంతో నిజంగా ఉన్నామా, లేక వెనుకకి నెట్టేయబడినటువంటి విధానంలో ఉన్నామా అనేది ఈరోజు మేము ఆలోచించాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షపాతం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా పడదు. అవును, నిజం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నదులు, నదీ పరివాహక ప్రాంతాలు బహుశా కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, దానికి కూడా అప్లాండ్ ఏరియాస్ ఉంటాయి. అవును. కానీ మా జిల్లాలో నాగావళి ఉంది, వంశధార ఉంది, బాహుదా ఉంది, మహేంద్రతనయ ఉంది, చాలా ఉన్నాయి. అవును. అయితే ఆ వనరులు మేము సద్వినియోగం చేసుకునే దాంట్లో కొంత వెనుకబడ్డామనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో నేను మొన్న ఒకసారి రివ్యూకి మేము కూర్చున్నప్పుడు నేను అంతా పరిశీలన చేస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే మా బొబ్బుల ఎస్టేటు, విజయనగరం ఎస్టేటు, ఆ టైంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు కూడా మేము సాగు చేసుకుంటున్నాం తప్ప భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈరోజు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకి కలిపి ఒక 2,000 కోట్ల రూపాయలు కానీ మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. వంశధార కావచ్చు, నాగావళి రీమోడరేషన్ కావచ్చు, వంశధార రీమోడరేషన్ కావచ్చు, వంశధార ఎక్స్టెన్షన్ ఆఫ్ కెనాల్ కావచ్చు, అట్లానే బాహుదా మీద కావచ్చు, అట్లానే మహేంద్రతనయ పైన కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడెక్కడైతే ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి కూడా ఈరోజు శిథిలావస్థలో ఉంటే వాటి పునర్నిర్మాణం కూడా అవసరమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అవును. వాటన్నిటిని కలిపి నేను చెప్తుంది. అవును. అట్లానే మా దగ్గర ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణా జిల్లా, వేరాజ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలువల సిస్టమ్ ఎంతైతే ఉందో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయింది. దానికి సపరేట్గా కార్యాలయాలు కూడా ఉంటాయి, దానికి ఇంజనీర్లు ఉంటారు, ఏఐ ఉంటాడు, డిఈలు ఉంటారు, ఈఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. సో వేరే మా దగ్గర ఓన్లీ ఫీల్డ్ కెనాల్స్, కాలువలే తప్ప డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అవును. దానికి మాకు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా న్యాచురల్ ట్రిబ్యూటరీ ద్వారానే మాకు ఉంటుంది. ఆ సిస్టమ్ కింద కూడా మాకు కొంత ప్రాంతం కొంత వ్యవసాయం చేసుకోవడానికి కొంత ఆయకట్టు కూడా ఉంది. సో మీ ప్రాంతంలో మీలాగా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా మార్చే అవకాశం ఉంది అని, ఆ విధంగా మీరు చంద్రబాబు గారి దగ్గరికి ఒక ప్రపోజల్గా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఏమైనా ఉన్నారా? తప్పనిసరిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. అవును. అందులో శ్రీకాకుళం జిల్లాలో 975 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
వంశధార కావచ్చు, ఆఫ్షోర్ రిజర్వాయర్ కావచ్చు, అలానే నారాయణపురం రీమోడరేషన్కి 121 కోట్ల రూపాయలు జేకా ఫండ్స్ నుంచి ఇచ్చాం. చాలా కార్యక్రమాలు తీసుకెళ్ళాం. అలానే వంశధార బాహుదా అనుసంధానానికి కూడా 6,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశలో ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో నాగావళి వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఉంది. అలానే వంశధార ఇంకొక 7% పనులు పూర్తి చేస్తే వంశధార పూర్తిగా ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే పరిస్థితులకు వస్తున్నాం. అలానే ఈరోజు వంశధార పైన ఏదైతే కాటగడ దగ్గర కట్టాల్సినటువంటి నేరేడ్ బ్యారేజ్ నిర్మించాలి. ఇప్పటికీ ఒరిస్సా వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఉండడం వలన లిఫ్టుల ద్వారా నీటిని తోడి వంశధార రిజర్వాయర్లో పెట్టి నీరు నింపాలనేటువంటి కార్యక్రమం ఉంది. అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అలానే ఆఫ్షోర్ పనులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ₹1 పని కూడా ఆఫ్షోర్లో నిధులు ఆ రోజు మేము 455 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి 30% పనులు పూర్తి చేసాం. మిగిలిన పనులు ₹3 పనులు కూడా చేయాల. వంశధార ఆ రోజు మేము ఏదైతే 2019 నాటికి 92% పూర్తి చేశామో అదే అలానే ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. నారాయణపురం రీమోడరైజేషన్ 121 కోట్లు మంజూరు చేసి మేము పరిపాలనలో ఉన్న కాలంలోనే 12 కోట్ల రూపాయల పనులు అయితే తర్వాత ₹1 పనులు కూడా జరగల, ముందుకు పోలా. నాగావళి వంశధార అనుసంధానం కాలువ పనులు ఆ రోజు మేము 67% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1% పని కూడా కాల. అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే సుమారు అదే చెప్పాను. ఈరోజు ఈ బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయిపోతాయి. అద్భుతం అండి. ఇది కాకుండా ఇంకప్పుడు గతంలో వంశధార బాహుదా నది, ఎందుకంటే వంశధార బాహుదా నది అనుసంధానం చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి కోరిక నదుల అనుసంధానం చేయాలని. కానీ ఆ కోరికని అమలు జరిపింది చంద్రబాబు నాయుడు గారి దేశంలో. ప్రజల కోరిక కూడా అదే. ప్రజల కోరిక అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి కోరిక అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అంటే ఏదైతే ఆ రోజు పట్టిసీమను నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఆయకట్టుకి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాం. అక్కడ 100 టీఎంసీలు నీటిని ఆదా చేసి ఆ నీటిని రాయలసీమకి 126 టీఎంసీలు నీటిని తరలించాం. తద్వారా ఆ రోజు పులివెందులో కూడా చీనీ తోటలు పండాయనంటే కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ. అయితే దాన్ని రాజకీయ కక్షతో చీనీ తోటలు కూడా నరికించినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు పోలవరాన్ని వంశధార వరకు కూడా అనుసంధానం చేసే ప్రక్రియ ఉంది. ఈరోజు పోలవరంలో ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం ఈరోజు నడుస్తూ ఉంది. దానిపైన కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంటే నదులు అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో సస్యశ్యామలం చేయాలి. దాంట్లో భాగంగానే ఈరోజు బనకచెర్ల కార్యక్రమాన్ని. సో రాజకీయం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో నాడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది ఇబ్బందులకి గురయ్యారు, కొంతమంది చనిపోయారు. సో మీ విషయంకి వస్తే మీ మీద కూడా ఒక తప్పుడు కేసు బరాయించడం జరిగింది, మర్డర్ కేసు ఏదో మీ మీద కూడా పెట్టినట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా కష్టపడి ఒక యుద్ధమే చేశారు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ చేంజ్ అయింది. మీకోసం అంతగా కష్టపడి కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల కోసం మీ నియోజకవర్గంలో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆటవిక పరిపాలన నడిచింది. అరాచకాలు అకృత్యాలు తప్ప గుడ్ గవర్నెన్స్ లేదు, పరిపాలన లేదు. కేవలం ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు తీసుకురావడం, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్రానికి సహజంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపి
నేనేదో అరాకొరా సంక్షేమం కూడా పూర్తిగా ఇచ్చాడని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ అవును, గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది, ఎంత జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఎంత ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 1,30,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి రాష్ట్రానికేమో గడిచిన 5 సంవత్సరాల్లో ఇది సుమారు 7-8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భంలో ప్రజలకు ఎంత ఇచ్చాడనేది మేము ఒకసారి ఐ నో వెరీ వెల్. అయితే ఆ రోజు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ శాసనసభ్యుడి మీద లాంటి వ్యక్తి పైన మొట్టమొదటి కేసు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పైన పెట్టారు. అవును, నాతో పాటుగా పాపం మా కార్యకర్తలు కూడా 10 మంది ఉన్నారు, అవును, మా మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అలాగే మీరు అనేటట్టుగా ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసుని నా పైన మర్డర్ కేసుగా మార్చారు. అవును, నా పైన గడచిన 5 సంవత్సరాల్లో నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా కేసులు పెట్టారు. 24 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా నేను ఒక 5-6 కేసులకి ఇంకా కోర్టులకు చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు కొంతమంది మా వాళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టారు. అంటే కేసులు పెట్టడం, 2 కేసులు ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్ పెట్టడం. నేను కూడా నా పైన కూడా రౌడీ షీట్ పెట్టారు. నా తోడబుట్టిన అన్నదమ్ముడు మా అన్నయ్య మీద పెట్టారు, అలాగే మా మేనల్ల మీద పెట్టారు, ఇంకా మా కార్యకర్తల మీద పెట్టారు, ఇంకా మా కొత్త నాయకుల మీద పెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా చట్ట ప్రకారం, ఎందుకంటే అధికారం వచ్చింది కదా అని మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేము. అవును, అది తెలుగుదేశం పార్టీ విధానం కాదు. అవును, మేము బాధలను అయితే అనుభవించాం కానీ అప్పుడు మీకు వాళ్ళకి తేడా కూడా ఏముండదు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి లాగే ప్రవర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగే ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవును, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలా ఆలోచన చెయ్యదు, ఆలోచించరు. దానికి అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బేసిక్ ఆయనే ఒప్పుకోరు. అందుకని చట్టపరంగా ఏంటి, ఈరోజు నేను అధికారం వచ్చింది, మరి నేను ఎందుకు కేసులకు వెళ్ళాలి? ఐఎమ్ గోయింగ్, రేపు నేను ఇక్కడ నుంచి రేపు 20వ తారీఖు నాడు ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ 4 కేసులకు నేను అటెండ్ అవ్వాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చట్ట ప్రకారం నడిచేటటువంటి పార్టీ, చట్టాన్ని గౌరవించేటటువంటి పార్టీ, చట్టాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పార్టీ కాదు. చట్టం ప్రజలకి రక్షణగా ఉండేటటువంటి పరంగా ఉపయోగించేటటువంటి పార్టీ ప్రభుత్వం మాది. ఇందులో ఇప్పటికి కూడా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టించారో అటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. వాటన్నిటి మీద కూడా నిజంగా ఉంటే వాళ్ళ పోలీసులు కూడా తెలుసు, అందులో దేర్ ఇస్ నో కంటెంట్ ఎట. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, రౌడీ షీట్లు పెట్టడం ఎన్నో చేశారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఒకటే చెప్పాను నేను అధికారులకి, ఎస్పీ గారికి కూడా, చట్ట ప్రకారం మీరు మీరు ఎఫ్ఐఆర్ కట్టారు ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేనప్పుడు మీరు చట్ట ప్రకారంగా ఏ చర్యలు అయితే మీరు తీసుకోవాలో తీసుకోండి. మీ కార్యకర్తలకు అంతకన్నా భరోసా కావాలి. ఎందుకంటే తప్పనిసరిగా, ఎందుకంటే అధికారం అనేది మనకు నచ్చిన రీతిలో చేయడం కాదు. అవును, అధికారం అనేది ప్రజల కోసం, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే మనం ప్రవర్తిస్తే ఆయనకి మనకున్న తేడా ఏంటి? అవును, జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాం. ఎందుకన్నాం? సైకోలో ప్రవర్తించాడు కాబట్టి అన్నాం. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, దెర్ ఇస్ సమ్ డిజార్డర్ ఇన్ హిస్ మైండ్. అది ఆయనకి ఉంది, డిజార్డర్ ఉంది. ఆ పాయింట్కే వస్తే, కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ గడప గడపకి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంతో గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏం జరుగుతుందో కూడా అందరం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఈ 1 ఇయర్లో చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి సూపర్ 6 కూడా కొన్ని నెరవేర్చడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అంతకంటే ఎక్కువ కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రజలకి అంతగా మీరు బలంగా తీసుకువెళ్ళట్లేదు అనేది ఒక నానుడి. అది పక్కన పెడితే మీ నియోజకవర్గంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ప్రజలకి
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేసే పని 1కి 10 సార్లు చెప్తూనే ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు బలంగా? ఇది జనరల్గా 2019లో మేము ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది, డిడ్ ఏ మిస్టేక్. పనులు చేసుకుంటూ పోయాం. అసలు 2014-19 అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదొక చరిత్ర. అవును. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ గడచిన 30-40 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాం. అవును. అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం. రైట్. కానీ ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యామనంటే చెప్పిన పని ప్రజల వద్దకి చేరలేదు, చెప్పకపోవడం. అవును. ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి, అవును. ప్రజలకి సర్వీసెస్ అందాయి, అవును. డెవలప్మెంట్ చూశారు, కానీ అది మనం మాట్లాడకపోవడం. అవును. అంటే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, రైట్. అరే నేను ఒక మంచి పని చేశాను, ప్రజలకైతే గుర్తుంటుంది కదా. నేను ఆ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసా, డ్రైనేజ్ కట్టా, ప్రజలకి అది ప్రతిరోజు దానిపైనే నడుస్తాడు, అది ప్రజలకి అది గుర్తుంటుంది కదా. అందుకే నేను కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రీట్రేట్ చేయాలి, నేను ఎందుకు చెప్పాలి ప్రతిసారి. కానీ జనరేషన్ మారుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఊరికి ఎవరు అభివృద్ధి చేశాడు అనేది ఎప్పుడు కూడా మనిషికి ఒక సహజమైన గుణం ఉంది. అవును. ఏదైతే సుఖం లేదో అది కలగనంత వరకు మనం బాధపడుతుంటాం. అవును. మనం అనుకునేది, సపోజ్ పవర్ ఇంటరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వచ్చినాక మర్చిపోతాం. పవర్ ఇంటరప్షన్ లేని పవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మర్చిపోతాం. ఎవరది చేశారు, అది చేయడానికి ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత నిధులు వెచ్చించారు, ఎంత సమయాన్ని వెచ్చించారు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకో దానికోసం ఆశిస్తారు. ఇది హ్యూమన్ సైకిల్. ఈ కార్యక్రమాలను మరి మీరు గతం నుంచి మీరు నేర్చుకొని ఇప్పుడు మీ ప్రణాళిక, అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం. మేము ప్రజల దగ్గర చాలా స్పష్టంగా వెళ్తున్నాం. మేము ఏడాదికి ఈ సంవత్సరంలో ఏం చేసాం, ఎప్పుడు ఏ కార్యక్రమాలు, మళ్ళీ ఎప్పుడు ఏవి చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్పాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పాం, చేసాం. జగన్మోహన్ రెడ్డి లాగా 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు తీసుకోవాలి టైం, 3 రోజులు కూడా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఇచ్చి ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 నెలలు ఏరియర్స్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం, నాయకుడు, పార్టీ, ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంలో ఎక్కడైనా? ఈరోజు ఏడాదికి, సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని అడుగుతున్నారు. అంతెందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి, ప్రతి సంవత్సరానికి పెన్షన్ల మీద ఖర్చు పెట్టినటువంటిది కేవలం 22,000 కోట్లు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలయికతో కూడుకున్న కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏడాదికి. మళ్ళీ ఇప్పుడు నిన్ననే 1,19,000 పెన్షన్లు మళ్ళీ కొత్తగా మంజూరు చేశాం. ఇవన్నీ మీరు ప్రజల్లోకి ప్రతిరోజు తీసుకెళ్తూనే ఉండాలి. గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ 1,19,000 పెన్షన్లు కూడా ఎవరో తెలుసండి. ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు, 14-19 వరకు భర్తకి ఎవరికైనా ఒక పెన్షన్ వచ్చి భర్త కానీ చనిపోతే ఆ మరుచటి భర్త చనిపోయినటువంటి దాన్ని నమోదు చేసుకొని ఆ మరుచటి నెలలోనే ఆ భార్యకి విడో పెన్షన్ ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫెసిలిటీ ఏదైతే ఆ సౌకర్యం, ఆ పద్ధతి, దానిని రద్దు చేశాడు. రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భర్తలు చనిపోతే పెన్షన్ వచ్చిన వాళ్ళు గడచిన ఎప్పుడు 2022, 2023, 2024 జూన్ 12 లోపల వరకు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వనటువంటి వాళ్ళే నిన్న కొత్తగా ఇచ్చిన మేము 1,19,000. మీరు చెప్తున్న దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. సో నాకు ఒకటి అర్థమవుతుంది,
మీరు చేసిందే చెప్పుకోవటమే కాదు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా ఇప్పుడు ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ Yes. మీరు ముందుకెళ్తున్నారా? ఎస్, అదే చెప్తున్నాను, అదే చెప్పాలి కూడా. మా శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయాల్లో కొత్తగా వచ్చి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, లేకపోతే విషయ అవగాహన పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ నేను చెప్పేది ద కంపారిటివ్ స్టేట్మెంట్. ప్రజలలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళలు అంటే భర్తలు విడిచిపెట్టేసే ఉండిపోయిన వాళ్ళు పిల్లలతో, భర్త బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో కూడా తెలియదు, పాపం పిల్లలతో అనాథగా ఉంటుంది ఆ తల్లి. అటువంటి వాళ్ళకి 35 సంవత్సరాలు నిండితే ఒంటరి మహిళ పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఈ రాష్ట్రంలో మేము ఇచ్చాం ఆ రోజు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని రద్దు చేశాడు. రద్దు చేసి ఒంటరి మహిళ పింఛన్ పొందాలంటే 50 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మానవత్వ విలువలకి నిదర్శనం ఇవన్నీ. మానవత్వం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో దానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే, మానవత్వంతో ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనేటటువంటిది ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్లీ జగన్ మానవత్వం గురించి మళ్ళీ డెఫినెట్లీ ఎందుకు నేను అంటున్నానంటే దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా హ్యుమానిటీ. అవును, భర్త చనిపోతే వెంటనే పెన్షన్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. సార్ గతంలో అప్పుడు మనం వీళ్ళకి ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ అంటే వెంటనే ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన నవంబర్ నెల నుంచే ఎవరైనా చనిపోతే ఇచ్చారు. అద్భుతం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భర్తలు చనిపోయి ఎవరైతే భార్యలకి వితంతువులు ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాలేదు, వాళ్ళందరికీ నిన్న రాష్ట్రంలో 119,000 మందికి ఇచ్చాం. ఇది నిజంగా ఒక అద్భుతం అండి. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి కావాలి కూడా. కావాలి కాదు అసలు నిజంగా మేము గ్రామాల్లో తిరుగుతుంటాము, నిత్యం తిరుగుతుంటాము, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పాపం ఆర్థికంగా వాళ్ళు లేక, భర్త అండదండలు లేక, భర్త చనిపోయిన బాధల్లో ఉంటే దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెన్షన్ పునరుద్ధరించడం కాకుండా తిరిగి వాటిని మంజూరు చేయకుండా ఉంచడం అనేది ఎంత దుర్మార్గం అండి. మానవత్వం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? మానవత్వం ఉంది అని చెప్పి ఎవరైనా వాదిస్తే అసలు వాదించిన వాడికి కూడా మానవత్వం లేదని అనుకోవాలి. సో ఆ పాయింట్కే వద్దామండి. సో అందరం విశాఖపట్నం అంటే సుందర నగరం, ఋషికొండ ఒక అద్భుతమైనటువంటి ప్లేసు. అలాంటి ఋషికొండకే ఒక బోడిగుండు కొట్టేసి తన కోసమే ఒక అద్భుతమైనటువంటి భవంతులను నిర్మించుకున్నారు. అదంతా మనకి కనిపిస్తూనే ఉంది. ఆ భవంతుల్ని మీ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఏమి చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మీరు చాలా మంచి ప్రశ్న అండి. అసలు యాక్చువల్గా కైలాసగిరి అనేది పర్యాటకులకి ఎంతో సుందరమైనటువంటి ప్రదేశం. అవును. కైలాసగిరిలో ఆ రోజు రిసార్ట్స్ ఉండేవి. అవును. మనకి ఒరిస్సా ప్రాంతం నుంచి కానీ, అట్లానే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కానీ, అట్లానే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన ప్రాంతాల నుంచి కానీ, లేదు ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక పర్యాటకులు ఎవరు వచ్చినా సరే కైలాసగిరిలో అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో స్టే చేసేవారు. అవును. దానివల్ల టూరిజం డిపార్ట్మెంట్కి ప్రతి ఏడాది కూడా ఒక 15 కోట్లు 20 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేవలం తన విలాసాల కోసం, విలాసవంతమైనటువంటి జీవితాల కోసం, నేను పైనుండి మీ అందరినీ చూడాలి, నేను ఇచ్చేవాడిని మీరు అడుక్కునే వాళ్ళలాగా ప్రజల్ని భావించి, ప్రజలని నేను అంటే తను ఏదో ఒక సుపీరియర్ పవర్ అనేటటువంటి ఒక ఫీలింగ్. ఓకే. బికాజ్ అది ఒక సైకో లక్షణం. అవి ఎవరికి ఉంటాయంటే ఎవరైతే మానసిక వైకల్యంతో ఉంటారో అటువంటి వాళ్ళు కాస్త సైకోలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వీఆర్ వెరీ సూపర్, వీఆర్ వెరీ సుప్రీం. అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏదో ఒకటి సుప్రీం ఉంటుంది. ఆ సుప్రీం అనేది నేనే అనేటటువంటి ఒక వింతమైనటువంటి ఒక వింతైనటువంటి ఆలోచనతో ఉండి
ఉన్నటువంటి వ్యక్తి విలాసవంతమైన భవనాల కోసం తన కుటుంబ సభ్యుల కోసం అక్కడ కట్టి ప్రజాధనాన్ని 520 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. దానిని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ నేను ఈ 20 రోజులు నేను యూకేలో ఒక 10 రోజులు ఉన్నాను. వివిధ నగరాల్లో వివిధ ప్రదేశాలు తిరిగాను, కొన్ని ఆర్ట్ గ్యాలరీస్ తిరిగాను, కొన్ని మ్యూజియంస్ తిరిగాను, చాలా వరకు తిరిగాను. ఎందుకంటే జనరల్గా యూరోప్ అండ్ యూకేలో ఎక్కువగా ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చూశాను నేను రేపు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏదైనా అవి 5 బ్లాక్లో ఎన్నో కట్టారన్నారు. అఫ్కోర్స్ నేను కూడా ఒక్కొక్క బ్లాక్ ని ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి ఒక మంచి ఒక బ్లాక్ లో ఏమైనా ఒక ఆర్ట్ గ్యాలరీ లేదా ఇంకొక బ్లాక్ లో మంచి మ్యూజియం, అవును, ఇంకొక బ్లాక్ లో ఏమైనా అటు ఇటుగా తయారు చేసి అక్వేరియం, అవును, అక్వేరియం, బికాస్ సీకి దగ్గర సముద్రానికి దగ్గరగా ఉంది. వైజాగ్ అంటేనే అక్వేరియం అనేటటువంటి సముద్రం పక్కన ఉన్నటువంటి దాంట్లో అక్వేరియం పెట్టడానికి సరిపోయినంత బిల్డింగ్స్ కూడా ఉంది అక్కడ ఉన్నాయి. అవును, దాన్ని టూరిజం ప్లేస్ కింద, ఎందుకంటే దానిని మనం అభివృద్ధి చేస్తే దానికి ఆర్ట్ గ్యాలరీ ఇంకా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఇంకొక కొన్ని 100 కోట్లు, ఒక 500 కోట్లు ఖర్చు పెట్టైనా సరే, ఎందుకంటే ఒక మ్యూజియం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ షుడ్ బి ఒక వండర్లా ఉండాలి. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు బోస్టన్ వచ్చారు, డెఫినెట్లీ ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక ఒక అక్వేరియం చూసి వచ్చాను. బ్రిటిష్ దాన్ని బోస్టన్ అక్వేరియం అంటారు, వెళ్ళి చూసి వచ్చాను. సో అవి ఎందుకంటే ఆ అక్వేరియంస్ నిర్వహించడం అవసరమైనటువంటి మెటీరియల్స్ తేవడానికి కొంత ఖర్చు అవుతుంది. అవును, ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం ఏదైనా మ్యూజియం పెట్టాలంటే దానికి మ్యూజియంలోకి వస్తువులు తేవాలి. అవును, ఆ పురాతనమైన వస్తువులు, హిస్టారిక్ అవన్నీ. కానీ పబ్లిక్ వ్యూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 500 కోట్లు పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని నిరుపయోగంగా ఉంచండి. ఇప్పుడు దాన్ని నిరుపయోగంగా ఉంచినా సరే ప్రతి నెల దానికి ఎక్స్పెండిచర్ అవుతుంది. బహుశా నా ఎక్స్పెక్టేషన్ ఒక 1 crore or 2 crores ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్స్ అవుతాయి. అవును, ఇది డెఫినెట్లీ అద్భుతమైన ఆలోచన. వైట్ ఎలిఫెంట్ గా ఉండకుండా, అంటే ప్రభుత్వానికి ఇది ఒక తెల్ల ఏనుగులా ఉండకుండా ఇది వినియోగం రావాలి, టూరిజం స్పాట్ గా దాన్ని మార్చాలి. ఏంటంటే బ్లాకుల్ని ఎలాగా ఉన్నాయి కాబట్టి వాటిల్ని ఒక ఫైన్ ఆర్ట్ గ్యాలరీ కింద, అట్లానే ఇంకోటి ఏదైనా మ్యూజియం కింద, ఇంకోటి లేదు సైన్స్ మ్యూజియం పెట్టచ్చు, అలానే ఇంకోటి ఆర్కియలాజికల్ మ్యూజియం పెట్టచ్చు. ఇది అద్భుతమైన ఐడియా పెట్టచ్చు. అట్లానే ఫిష్ అక్వేరియంస్ పెట్టచ్చు. సో ఆ రకంగా వాటిని తీర్చిదిద్దితే తీసుకొని మళ్ళా ప్రజల దగ్గరికి వాటిని తీసుకురావాలని, ప్రజలకి మనం వాటిలో పెట్టడం వలన గవర్నమెంట్ కూడా, టూరిజం డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. నిరుపయోగంగా అవి ఉండకుండా ఉంటాయి, ప్రజల ఉపయోగార్థం ఉంటుంది. కాబట్టి మరి నేను వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నాకున్న అనుభవాలని, ఇది అద్భుతమైన ఆలోచన అండి, ఇది డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ టు అప్రిషియేట్. సో ఈ కాన్సెప్ట్ని మీరు ఇమ్మీడియట్గా బాబు గారి ముందుకు తీసుకెళ్ళి వచ్చే అసెంబ్లీలోనే దీనికంటూ ఒక కార్యరూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇక వైజాగ్ నుంచి కొంచెం మనం దూరం జరిగితే, సుదీర్ఘ పోరాటం తర్వాత అమరావతి రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు మీద గత ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం జరిగింది, స్టే తీసుకురావడానికి ట్రై చేశారు, అది జరగలేదు. కానీ ఆ కేసు ఇంకా అక్కడే ఆ కోర్టులో అలానే ఉంది. ప్రతి ఒక్క ఆంధ్రుడు దీనికి ఒక ముగింపు పలకాలి, చట్టబద్ధత కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అది అమరావతియే అని. ఆ దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వం ఉంది. ఆ విధంగా ఒకవేళ అవసరం అయితే చట్ట సభల ద్వారా అయినా దానికి ఒక భద్రత కల్పించే ఆలోచన ఏమైనా ఆలోచిస్తున్నారు?
ఇప్పుడు అసలు మీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. చట్టబద్ధత లేకపోవడం ఏంటండి? చట్టబద్ధత ఉంది దానికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి కాదు, ఒక ప్రభుత్వం. అవును, ఒక ప్రభుత్వమే ఇది కాదు అని చెప్పినా కోర్టులు దాన్ని ఎక్కడా కూడా హర్షించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అవును, ఎందుకు చేయలేదు? ఆల్రెడీ దాని సిఆర్డిఏ చట్టం ఉంది కాబట్టి. నో సిఆర్డిఏ చట్టం కాదు. సిఆర్డిఏ చట్టం కన్నా ముందు విభజన చట్టం. అవును, విభజన చట్టంలో చాలా స్పష్టంగా విభజన జరిగిన తర్వాత ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఏ ప్రాంతాన్నైతే రాజధానిగా గుర్తిస్తుందో ఆ ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అవుతుంది అని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానిని ఆ చట్టం ప్రకారమే అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేశామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ నోటిఫైడ్. అందుకనే దాన్ని రాజధానిగా గుర్తించింది కదా, రాజధానిగా గుర్తించింది కాబట్టి నిధులు కూడా ఇచ్చింది కదా. మరి కేంద్రం అది అంటే విభజన చట్టం అనేది ముందు. అవును, అదే దానికి రక్షణ. అవును, ఏ ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేశాము అని చెప్పడం కోసం చేసింది సిఆర్డిఏ చట్టం. అవును, ఇక్కడ మీరు గమనించాలి. అవును, చాలా మందికి ఇది అర్థం కాదు. ఈ క్వశ్చన్ నేను అడగటానికి రీజన్ కూడా అందుకేనండి. చాలా మందికి అర్థం కాక మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు, ఆ పార్టీలో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, దేశభక్తి ఉన్న వాళ్ళు అసలు 10%, 5% కూడా లేరు. లూటీదారులు, కబ్జాదారులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది విభజన చట్టం, సిఆర్డిఏ చట్టం. సిఆర్డిఏ చట్టం ఏంటి? ఈ ప్రాంతాన్ని గుర్తించేది సిఆర్డిఏ చట్టం. ఏ ప్రాంతాన్ని అయితే గుర్తించామో అది మేము తెలియజేసింది ఏ చట్టం ప్రకారం తెలియజేశాం? విభజన చట్టంలో పెట్టినటువంటి క్లాజ్ ప్రకారం తెలియజేశాం. అంటే దీనికి ఆల్రెడీ చట్టబద్ధత ఉంది. అద్భుతమైన క్లారిటీ అండి. కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మర్చిపోయాడు. ఏంటంటే ఆడవాళ్ళని హింసించినటువంటి కానీ బాధ పెట్టినటువంటి వాడు కానీ చరిత్రలో ఎవడు బాగుపడినటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా లేడు. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా దుర్యోధనుడికి ఎందుకు గతి పట్టింది? ద్రౌపది వస్త్రాపహరణంతో. అలాగే రావణాసుడికి మించినటువంటి దైవభక్తి శివభక్తుడు చేసినటువంటి రావణాసుడికి మించిన వాడు ఎవడు లేడు. రావణాసుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి ఆయన భాష, అపారమైనటువంటి ఆయన భక్తి దగ్గర ఎవరూ సాటిరారు. కానీ కేవలం అపహరణతోటే ఆయన దిగిపోయాడు. ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా బహుశా మహాభారత యుద్ధంలో కానీ లేదు రావణాసుడి యుద్ధంలో కానీ లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఎంతోమంది మహిళలు కూడా నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రోజు మహిళలు ఎందు అంత పాశవికంగా ప్రవర్తించి ఉన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక వ్యక్తి, దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా, అరాచకంగా, కీచకంగా ప్రవర్తించాడో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. ఈ నెవర్ కమ్. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా, చట్టం ఉంది. చట్టం ఉంది కాబట్టే దానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా, ఇల్లు ఇక్కడ ఎందుకు చెప్పాలని మాట్లాడతారు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇంత క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరండి. సో మా వీక్షకుల కోసం ఇంత క్లారిటీగా చట్టం గురించి అమరావతి మీద మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా అమేజింగ్. సో డెఫినెట్లీ
అందరికీ అర్థమవుతుంది అనే అనుకుంటున్నాను. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఆ శాంతి భద్రతలు అవన్నీ ప్రతి ఒక్కరూ చూశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు శాంతి భద్రతల మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా కొత్తగా చాలా ఎపిసోడ్స్ కూడా జరగటం జరిగింది. కొంతమంది ప్రజల తలకాయల మీదనే కార్లు ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. అలానే బోట్స్ తోటి వస్తున్నారు, రపా రపా నరుకుతామని. వీళ్ళందరి మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అంత కఠినంగా తీసుకోవట్లేదు అనేది ఒక వర్గం అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా? అంటే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజా తీర్పును కూడా గౌరవించలేని దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాపాలన్నీ కూడా తనకి నీడలా వెంటాడుతున్నాయి. రేపు ఏ క్షణంలోనైనా నా పాపాల ఫలితంగా నేను చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏదైనా జరగచ్చు. అప్పుడు 2012లో తను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి విధానంలో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఏదో స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చిన వాళ్ళగా నవ్వుకొని ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా నవ్వుకొని ప్రజల్లో ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఏదో తప్పుడు కేసులు పెట్టారని ఒక భావన కలిగించాడు. సక్సెస్ అయ్యాడు. నేనైతే ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పను, కానీ సక్సెస్ అయ్యాడు. ఏంటి దేంట్లో? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమి దోచుకోలేదు, కానీ ఏదో తప్పుడు కేసులు పెట్టారు, సోనియా గాంధీ పెట్టింది, అది పెట్టారు, వీళ్ళు పెట్టారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిసిపోయారు చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చట్టం దాని పనిది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తుందో ఆయనకు ఒక తన పాపాలు తనకి నీడలా వెంటాడుతున్నాయని తనకి అర్థమయ్యి ఇన్ ది మీన్ టైం నేను వెంటనే నా కార్యకర్తలను ప్రజల్లోనూ ఒక స్టింజ్ తీసుకురావాలి అని చచ్చిపోయిన శవాల దగ్గరికి, రేప్స్ అండ్ మర్డర్లు చేసిన పరామర్శ కోసం, బెట్టింగ్లో చనిపోయిన వాడు ఎప్పుడో చనిపోతే బెట్టింగ్లు కాసేవాడికి విగ్రహాలు ఏంటి? అంటే ఆ విగ్రహాలు చూసి ప్రజలు ఏమనుకోవాలి? అంటే బాగా బెట్టింగ్లు ఆడాలి, వీడు బాగా బెట్టింగ్లు ఆడాడు, పాపం అప్పులైపోయి చచ్చిపోయాడు ఉరేసుకొని, కాబట్టి వీడిని చూసి మనం కూడా బెట్టింగ్లు బాగా ఆడాలి, ప్రజలందరూ కూడా ఉరేసుకోవాలని చెప్పడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి దోచుకున్నటువంటి నెల్లూరు పరామర్శ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ ఏంటంటే ఒక మహిళా శాసనసభ్యురాలని మహిళా లోకం నేను నిందించినట్టు ఒక అర్ధరహితమైనటువంటి విమర్శలు చేసి మహిళా లోకాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని పరామర్శకి వెళ్ళాడు అంటే ఏమని నువ్వు చెప్తున్నావు మెసేజ్? అంటే మీరందరూ అలాగే తిట్టండి, అందరూ అలాగే మాట్లాడండి, నేనున్నాను. అందుకనే మీకు ఒకటి చెప్పాలి ఈ సందర్భంలో. పూర్వం చంద్రగుప్తుడు దీంట్లో ఆయన ఎవరది నేనుంటాడు ఆ మహాసభలో చెప్తాడు, రాజు నీతివంతుడు, సమర్థవంతుడు, గుణవంతుడు అయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రౌడీలు, కుండాకోర్లు, కూనీకోర్లు, కబ్జాదారులు, అలాగే దొంగలు, వీళ్ళందరికీ కూడా అట్టుడికిపోతుంటారు. ఎందుకంటే రాజు పరిపాలన సమర్థంగా చేసేటప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ గ్లోబల్స్ ప్రచారాలన్నీ ప్రారంభిస్తారు, అలజడులు సృష్టిస్తారు. అలజడులు సృష్టించడం ద్వారా పరిపాలనని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాణక్యుడు చెప్తాడు. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం
సమర్థవంతమైనటువంటి నాయకుడి చేతుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నప్పుడు మనం చేసినటువంటి తప్పులన్నీ పాపాలన్నా మనకు వెంటబడుతున్నాయి. కొత్తగా తప్పులు చేయాలన్నా చెయ్యలేము. కాబట్టి వీటిని ప్రజల్లో అలజడులు సృష్టించాలి, ప్రజల్లో కలిగించాలనంటే తప్పుడు సమాచారాలతో వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందుకనే రౌడీలకి ఎక్కడ ఎవడైతే ఆయన ఎవరండి సురేష్, ఆయన ఒక దొంగ, అతనికి ఎంపీ సీట్ ఇవ్వడమే పెద్ద నేరం. వాడు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు, వాడికి పరామర్శ లేదు, ఇంకోరికి పరామర్శ. వీళ్ళందరూ ఎవరండి? మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు మరి మిథున్ రెడ్డికి పరామర్శకు వెళ్ళలేదు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు వెళ్ళలేదు? నీ దగ్గరే పాపం పనిచేశాడు, నిన్నే నమ్ముకొని వచ్చాడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పటి నుంచో పాపం మీ దగ్గర ఉన్నారు. ఎందుకు మీరు వెళ్ళలేదు వాళ్ళ పరామర్శకి? ఎందుకంటే వాళ్ళతో నువ్వు తప్పు చేయించి నువ్వు అసలైనటువంటి వాడి నువ్వు కాబట్టి. అంటే నేను లోపలికి వెళ్ళిపోయినా ప్రజల్లో ఒక స్ట్రింజ్, కార్యకర్తల్లో ఒక స్ట్రింజ్ తీసుకురావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రప్ప అంటే తప్పేంటి, నేను తలను నరుగుతా ఉంటే తప్పేంటి, మేము తలలన్నీ ఇలా లేపేస్తామంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి. అవును, జగన్మోహన్ రెడ్డికి సహజమైనటువంటి మానసిక వైకల్యం ఉన్నా, ఎలాంటి వాడైనా మాజీ ముఖ్యమంత్రి కదా. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాంటివి మాట్లాడొచ్చా లేదా అనేది ఆ విషయం ఇంగితం కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రోల్ మోడల్స్గానే ఉండాలి. ఇలాంటి భాష కానీ ఇలాంటి వ్యక్తులు కానీ ప్రమాదకరమే, సమాజానికి ప్రమాదకరం. ఇవన్నీ సినిమాలో వినడానికి మంచిగా ఉంటాయి, కానీ సభ్య సమాజంలో అవి మాట్లాడితే సమాజానికి చాలా ప్రమాదం, ఇది మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి గురించే ఒక క్వశ్చన్. సో సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారమే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగిందని కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు బెయిల్ మీదనే 13 సంవత్సరాలుగా ఉన్నాడు. అధికారాన్ని కూడా అలానే బెయిల్ మీదనే తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను కోర్టుకు వెళ్తుంది లేదు. అది ఏం జరుగుతుందో కూడా ఆ కేసుల మీద ఇప్పటి వరకు సాధారణ జనాలకి ఏమీ తెలియదు. ఒకటి నమ్మొచ్చా, ధనబలం, ధనంతో ఏ వ్యవస్థనైనా మన గుప్పెట్లో పెట్టుకోగలము అని రాజకీయ నాయకుడు కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ ఇండియాలో అనుకోవచ్చా? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇది మీరు చెప్పిన ప్రకారం ప్రజాస్వామ్యానికి ఇది చాలా హానికరం, ప్రజలకి హానికరం, ప్రజలకి చాలా హానికరం. ప్రజాస్వామ్యానికి అసలు ఇది ఒక గొడ్డల పెట్టు లాంటిది. దీనికి ముగింపు అనేది ఉండాలి. ఎప్పుడో చట్టాలను సవరించాలి, ఇంకా కఠినతరం చేయాలి. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఆధారం చేసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులు, దోపిడీదారులు, నేను అవినీతి అని కూడా అనను, అవినీతి అంటే చాలా చిన్నది జగన్మోహన్ రెడ్డికి, దోపిడీ, రాబరీ, ఆయన చేసింది ఎప్పుడు కూడా రాబరీ, దోపిడీ చేశాడు. ఈ దోపిడీదారుల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలంటే కొన్ని చట్టాలని కఠినతరం చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఇంటలెక్చువల్ క్రైమ్స్ అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా, ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశాడు, నిన్న తనే ముఖ్యమంత్రిగా ఉంటూ చేశాడు. రెండూ కూడా మాస్టర్ బ్రెయిన్ క్రైమ్స్, అవన్నీ కూడా ఇంటలెక్చువల్ క్రైమ్స్. నాటి క్రైమ్స్కి ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణానికి ఒక సాధారణమైనటువంటి ఆంధ్ర పౌరుడిగా నాకు అనిపిస్తున్నటువంటి కోణంలో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, అది ప్రజల ఆస్తికి సంబంధించింది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అది ఎవరిది? అది ప్రజలది. ఆ రోజు 12-14 సంవత్సరాల క్రితం 42,000 కోట్లు. ఈరోజు వాటి విలువ కొన్ని వేలకు, ఇంకా లక్షల కోట్లు. అవును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు
చట్టం ఇందాక చెప్పాను, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా లాయర్లను పెట్టి వాది పెట్టుకోవడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. అవును. ఒక పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్. ఈరోజు మీరు చూసారు మద్యం కేసులో రాజకేశ్ రెడ్డి అని ఎన్ని కేసులు వేసాడండి? ఎక్కడ ఉన్నాయి ఆయనకి డబ్బులు? ఎగ్జాక్ట్లీ. లాయర్లకి ఇవ్వడానికి అంత ఫీజులు ఎక్కడ ఉన్నాయండి? ఫీజులకి ఇవ్వడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? నేను 24 కేసుల్లో నా మీద కేసులు తప్పుడు కేసులు పెడితే లాయర్ ఫీజులు అన్నిటికీ చెల్లించుకోలేక కేసులు అనుభవించాం. రాజకేశ్ రెడ్డి లాంటి వాడు వీళ్ళందరూ ఏమిటి, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటి? ఈరోజు నోట్ల కట్టలు అవి ఉంచడానికి ఒక కేసు అంట, సీసీ కెమెరాల్లో ఫుటేజెస్ కావడానికి ఒక కేసు అంట, అవి చెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయో రూట్ అంతా కావడానికి ఒక కేసు అంట. అంటే వీటన్నిటికీ ఎలా వస్తాయండి డబ్బులు? అంటే వీళ్ళందరూ కూడా దోపిడీదారు. ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి ధనంతోనే లాయర్లతో పెట్టుకొని కేసుల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఒక స్ట్రాటజీ. ఇది కేసు వెంటనే అయితే సాక్షులు అందరూ ఉంటారు. కేసులు కానీ ప్రొలాంగ్ చేస్తే సాక్షులు చచ్చిపోతే సాక్షులు వీక్ అయిపోతాం, కేసు వీక్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఆనాడు కొన్ని మర్డర్ కేసుల్లో కూడా ఆయన చేశాడు. అందుకనే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరు ఉండరు, మిగలరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ డాక్టర్ నత్వాని, యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఎవరికైనా మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీస్ యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తని పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడికి తిరగబడిపోద్దండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా? అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజు నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టు ఇది ట్రూ ఆర్ నాట్, సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. ఇక నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవును. ఎందుకు ఇది ఇట్ నాట్ మర్డర్ కేస్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును. 307 ఉంటుంది కదా. అవును. 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగలా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు. సో ఈ విషయాలన్నీ ఒక పక్కన పెట్టి మీ నియోజకవర్గానికి వద్దామండి. సో కూటమి ప్రభుత్వం విశాఖపట్నం మహానగరం మీద చాలా ఫోకస్ పెట్టింది, ఉత్తరాంధ్ర మీద చాలా ఫోకస్ పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అని, కోస్టల్ బెల్ట్ ఉంది అద్భుతంగా. సో మీ నియోజకవర్గం విశాఖపట్నం మహానగరానికి కోతవేటు దూరంలోనే ఉంది. ఈ అభివృద్ధి ఫలాలని మీ నియోజకవర్గానికి కూడా ఎక్స్పాండ్ చేయటానికి, మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి మీ ముందున్నటువంటి మీ ప్రణాళికలు ఏంటి? ఈ రోజు వరకు మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మాకు ఇండస్ట్రియలైజేషన్ కూడా ఓన్లీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒక మా ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే ఉన్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది రేపు మాకు అది ఒక ఎసెట్ కాబోతా ఉంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వలన ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నానికి మధ్యలో ఉంటుంది. నా నియోజకవర్గంలో కూడా 45 నిమిషాలు కానీ జర్నీ చేస్తే భోగాపురం వెళ్ళిపోవచ్చు. అందుకనే నేను నా నియోజకవర్గానికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న మండలం పొందూరు మండలం. అక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా గుర్తించాను, ఒక 700-800 ఎకరాలు. అవన్నీ కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2017లోనే 130 ఎకరాలు ప్రభుత్వానికి ఏపీఐసికి ల్యాండ్ ఇచ్చాం. అయితే అప్పుడు ఎవరో ఏదో కేసులు వేయడం వలన, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అది జరగలేదు. ఇప్పుడు మరలా వాటన్నిటి కూడా క్లియరెన్స్ చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలను ఈరోజు పిలుస్తున్నాను, నేను కూడా వెళ్ళాను. ఇప్పటికి ఒక 5-6 పారిశ్రామికవేత్తలు కలిశాను. మీరు రండి, మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టండి అని. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నా ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా నిర్ణయం, నా అభిప్రాయం. వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇప్పటికొక 6-7 మంది పారిశ్రామికవేత్తలు కలిశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. 50 ఎకరాల ల్యాండ్ అడిగితే ప్రభుత్వాన్ని నివేదిక పంపించాం. అది మెటీరియల్స్ కాబోతా ఉంది. ఇంకోరు కూడా సోలార్ సెల్ మేకింగ్ ప్లాంట్స్ పెడతా ఉంటున్నారు 1200 కోట్లతో. దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం. అంటే ఇదే కాకుండా ఈరోజు మా జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ప్రధానంగా 4 ఉండాలి. 1 రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2 పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 వాటర్. నీళ్లు కొదవలేదు మాకు. హ్యూమన్ రిసోర్సెస్ కొదవలేదు. ఇక మాకు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉన్నాం జిల్లా. ఇక్కడ అధికారులతో నేను ఒకసారి మాట్లాడేటప్పుడు రివ్యూలో ఎలా ఉంటుందంటే, ఏమండి మా జిల్లాలో 400 kV సబ్స్టేషన్ పెట్టండి అంటే అంత లోడ్ లేదు సార్ అంటారు. ఇది ఎవరైనా పారిశ్రామిక వచ్చి, ఏమండి మేము అక్కడ పారిశ్రామిక పెట్టమంటున్నారు కదా, పవర్ ఎక్కడి నుంచి మాకు ఇస్తారు, మా సబ్స్టేషన్ ఏది, మీ 400 ఏది, లేదా 230 ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడా లేదు. అయితే మరి మేము ఎలాగండి పరిశ్రమ పెట్టాలంట. అంటే ఇది పిల్ల ముందా గుడ్డు ముందా అనే పరిస్థితిలో అధికారులు ప్రవర్తన ఎలా ఉందంటే పిల్ల ముందా గుడ్డు ముందా. ఏది ముందని చెప్పాలి. ఇలాంటి వాటికి మీలాంటి వాళ్ళే ఈరోజు చాలా. అందుకనే నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని, నేను ఆ రోజు ఇది ఎన్హాన్స్మెంట్ చేసి, నేను 2018లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా నియోజకవర్గంలో 65 ఎకరాలు 400 kV సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయించాను, ట్రాన్స్కోర్. అలాగే సరుబుజ్జిలి వన్ ఆఫ్ ది మండల్ ఇన్ మై కాన్ఫిడెన్స్, ఆ ప్రాంతంలో కూడా 230 kV సబ్స్టేషన్ పెట్టడానికి కూడా ఇచ్చాను. అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఎందుకు ఈ 2 ప్రాంతాల్లో పెట్టానంటే ఇక్కడ కొంత నాకు డ్రై ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ కూడా సరుబుజ్జిలి మండలంలో కూడా కొంత డ్రై ల్యాండ్ అవైలబిలిటీ, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో పరిశ్రమలు రావాలంటే పవర్ ఉండాలి, పరిశ్రమలు రావాలంటే నీళ్ళు ఉండాలి. ఈరోజు నా నియోజకవర్గంలో నాగావళి వంశధార అనుసంధానం కాలువ నా నియోజకవర్గం నుంచే పోతుంది. నాకు వాటర్ కూడా నేను ఇండస్ట్రీస్ కోసం కూడా అందులో అలాట్మెంట్ చేసుకోవచ్చు. ఉంది. 600 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది. ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి, మేము కొత్త ఆయకట్టుకి మ్యాక్సిమం అక్కడ ఉపయోగించేది ఓన్లీ 100 క్యూసెక్సే. ఇంకా గరిష్టంగా వేసుకున్న ఒక 200 క్యూసెక్స్, బట్ ఇంకా 400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అందుకని ఇవన్నీ ఆలోచన చేశాక ముఖ్యమంత్రి గారికి నేను నా నియోజకవర్గంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్. ఇది నేను చూపించినటువంటి ప్రాంతం ఇట్స్ అన్ ఐడియల్. అదేమి వ్యవసాయానికి పనికొచ్చిన భూములు కాదు, కొండ భూములు. వ్యవసాయానికి నిరుపయోగం ఉన్నటువంటి భూములు. అక్కడేమి ఎటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. అక్కడ ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ లైన్స్ అన్నీ అదే ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. పవర్ ఉత్పత్తి అయితే ఆ పవర్ గ్రిడ్కే ఇవ్వాలి. దూరంగా ఉంటే వీళ్ళు మళ్ళీ టవర్స్ వేసుకోవాలి, దానికి ఒక ఎక్స్పెండిచర్. లేదా ఆ పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి నీళ్లు కావాలి.
ఈరోజు నాగావళి వంశధార నదుల అనుసంధానం కాలువ ద్వారా నీళ్ళు అవైలబిలిటీ వచ్చాయి. అలానే వాళ్ళకి ట్రైన్ వేసుకోవాలన్నా, రైల్వే స్లైడింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆంధ్రలో రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంతానికి జస్ట్ 10 కిలోమీటర్స్ దగ్గర పుట్టే రైల్వే స్లైడింగ్. సో దీనికి కేంద్ర సో ప్రభుత్వం దానివల్ల కేంద్ర ప్రభుత్వం వరకు అక్కల, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనే. దీనికి మాకు తాల్చేరు నుంచి ఒరిస్సాలో ఉంది, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. సో అదే మరి శ్రీకాకుళానికి అయితే 200 కిలోమీటర్లు, అదే అక్కడి నుంచి అయితే ఇబ్రహీంపట్నంకి అయితే 600 కిలోమీటర్లు. సో దీనివల్ల ఇట్స్ విల్ బి ఏ మోర్ ఎకనమిక్ అవుతుంది డెఫినెట్లీ. దీనివల్ల ఒకవేళ ఆ పరిశ్రమే కానీ వస్తే 3200 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన అనేక పరిశ్రమలు కూడా వస్తాయి. మా జిల్లాకి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. మనస్ఫూర్తిగా అది జరగాలి. అది నేను అప్పుడే దానిపైన కూడా ఈ సైకో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు అది వస్తే గజ్జి వస్తుంది, అది వస్తే క్యాన్సర్ వస్తాయని చెప్పి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు ప్రజలు ఎప్పుడు వాళ్ళ గురించి మనం నేను కూడా వాళ్ళని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కోతవేటు దూరంలోనే ఉంది, మరి వాళ్ళు చెప్పిన జబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రావాలని కోరుకోవడం లేదు, వాళ్ళు కేవలం ఏ మంచి చేయడానికి ప్రయత్నం చేసినా కొంతమంది దుర్మార్గమైన ఆలోచన పరులు, ఈర్ష్యా పరులు, అసూయ పరులు, అంటే పలానా వారి టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగిపోతే శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోతారేమో అని ఒక ఈర్ష్యతో, ఒక అసూయతో, ఒక అసూయతో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారాలు చేయడం. బట్ ఐ డోంట్ కేర్, ఐ నో వెరీ వెల్, ఎందుకంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్, అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిదీ కూడా స్టడీ చేస్తా. వాటి కోసం నిరంతరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశీలన అనేటటువంటి చేస్తుంటాను. మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అండి. సో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, ఈ భాగంలో నెక్స్ట్ 10 years మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్ యొక్క ఆలోచన ఏంటి? మన స్టేట్ ఎస్పెషల్లీ వికసిత్ భారత్ పార్ట్ ఆఫ్ దట్ మనం ఎక్కడికి ఉండవచ్చు అని మీరు మీ ప్రొజెక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు తప్పనిసరిగా వికసిత్ భారత్ అనేది 2047 ఇది డెడ్ లైన్. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఫెడరల్ కాన్సెప్ట్, మన కంట్రీ, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే కేంద్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు కూడా అందులో పార్ట్ ఆఫ్ ఇట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్. అందుకే చాలా నిర్ణయాలు తీసుకోండి. ఇందులో ప్రధానమైనటువంటిది ఫర్టిలిటీ రేషియో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగ్గింది. రేపు అది మళ్ళీ డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్సెస్ వచ్చే కూడా దానివల్ల కూడా మళ్ళీ చాలా కంట్రీస్ లో కూడా ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు దానివల్ల నష్టపోతున్నాయి ఆ కంట్రీస్. అవును, ఎగ్జాక్ట్లీ. జపాన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందే గ్రహించి, ఒకప్పుడు ఒకరు లేక ఇద్దరు అన్న నినాదం తీసేసి ఇప్పుడు కనీసం 2, 3, 4 అనేటటువంటి దాన్ని ఎంత ఎక్కువ మంది కంటే అంతమంది పరిస్థితిని తీసుకొచ్చాం. అందుకని చట్టాన్ని కూడా స్థానిక సంస్థల్లో 2కి మించితే పోటీ చేయడానికి వీలేదు, కానీ ఆ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అంటే ముందుగా ఉండాల్సింది డెమోగ్రఫికల్ బ్యాలెన్స్. రైట్. సో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ కూడా ముందు మనం సెట్ చేసుకోవాలి. అందుకనే ముందు అక్కడ అడుగేసాం. ఈరోజు ప్రచారం ప్రారంభించాం, ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నాం. అందుకనే ప్రభుత్వ పథకాలు దానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలు కూడా తల్లికి వందనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మందికి ఇచ్చాడు, నేను తన బిడ్డలకి ఏమన్నా తల్లికి ఇస్తానని పేరు మార్చాడు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. ఈరోజు 80 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం, ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది తల్లికి వందనం. అంటే ఈరోజు డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని మళ్ళీ ఫర్టిలిటీ రేషియోని పెంచుకోవడం ద్వారా మనం స్టార్ట్ చేయాలి, అది ప్రారంభించాం. అలానే ఇందులో వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగం ఫస్ట్ది అమరావతి, మన రాజధాని నిర్మించుకోవడం.
అలానే మనం ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతాం అనుకునేటటువంటి విశాఖపట్నాన్ని విశాఖపట్నాన్ని, అవును, దాన్ని ఇది చేయడం, సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయడం, టూరిజంని డెవలప్ చేయడం. టూరిజం ఎంత ఎక్కువగా డెవలప్ చేస్తే అంత సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఆబ్వియస్లీ. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా దానంతట అదే క్రియేట్ అవుతుంది. రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇటు కర్నూలు కావచ్చు, కడపలో స్టీల్ ప్లాంట్, అవును, అట్లానే ఈరోజు పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్. ఈరోజు కొత్తగా ఎయిర్పోర్ట్ ఈరోజు కుప్పంలో, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, మన అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం మళ్ళీ అక్కడ కార్యక్రమం. అలానే ఇప్పుడు శ్రీకాకుళం, కొప్పర్తి, అలానే ఇక్కడ మన కుప్పం, వీటి దగ్గర కూడా ఎయిర్పోర్టులు మళ్ళీ కొత్తగా నిర్మాణం. అట్లానే పోర్టుల నిర్మాణం, ఇటు మూలపేట పోర్టు శ్రీకాకుళం, రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, అట్లానే దుగ్గరాజపట్నం పోర్టు, ఇంకా చిన్న చిన్న పోర్టులు కూడా డెవలప్ చేయడం. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. పోర్టు నిర్మించామన్నా, ఎయిర్పోర్ట్ నిర్మించామన్నా, రోడ్లను నిర్మించామన్నా, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం ద్వారానే మనం అనుకున్నటువంటి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను చేరుకోగలం. మనం అనుకున్నటువంటి 2 మిలియన్ ఆల్మోస్ట్ ట్రిలియన్ డాలర్స్ మనం చేరాలి. అందుకనే ఆయన మన స్టేట్ వరకు నేను మాట్లాడేది మన స్టేట్ వరకు. అలానే ఆయన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కరిది కూడా 2,56,000 అవ్వాలి. ఆ లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. ఇవన్నీ జరగాలి అంటే ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ జరగాలి. ఇంతకు ముందే మనం అనుకున్నట్టు లోకేష్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. పారిశ్రామికవేత్తలు ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, తిరిగి మరలా జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని. జగన్ నెవర్ అగైన్. అన్ని పారిశ్రామికవేత్తలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఆ విధంగా ఎటువంటి ప్రణాళికల్ని తీసుకుంటున్నారు? ఇక్కడ ప్రణాళికలు ఏం అక్కర్లేదండి. ఇది డెమోక్రసీ. ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, విజ్ఞులు. 2019లో ఒక అబద్ధాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. అదే ప్రజలు 2024కు వచ్చేటప్పటికి బ్యాలెట్తో జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేశారు. మేము కాదు, ఇందాక మీరు అన్నారు మీరు యుద్ధం చేశారని. మేము కాదు, యుద్ధం చేసింది ప్రజలు యుద్ధం చేశారు బ్యాలెట్. మరో స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటం నిన్న 2024 ఎన్నికలు. ఆ రోజు 1947కు ముందు జరిగింది స్వాతంత్ర పోరాటం, యుద్ధం. అది ఆ రోజు బుల్లెట్తో చేశారు. నిన్న జరిగినటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్తో జగన్మోహన్ రెడ్డి అనేవాడితో యుద్ధం చేశారు, స్వేచ్ఛ కోసం చేశారు. కాబట్టి మరలా ప్రజలు విజ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు. మరికొంతమంది అమాయకులైనటువంటి ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో జబ్బు చేశాడో నాకు అనవసరం, నాకేదో 4 పథకాలు ఇచ్చాడు కదా అని ఆలోచన చేసే ప్రజలు కూడా ఉంటారు. ఆ పర్సంటేజ్తో కాస్త 40% వరకు వచ్చాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ విల్ బి గోయింగ్ టు బి లూజ్ అగైన్ 15 to 20%. అండ్ మోర్ ఓవర్ మిగిలిన 20% ఎప్పుడు ఒక రూలింగ్ పార్టీ, ఒక అపోజిషన్ ఎప్పుడు ఉంటుంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రకంగా, అసలు ప్రజాస్వామ్యతంగా మనకున్న చట్టాల పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా ప్రజలకు వెళ్తాడు? అసలు వెళ్ళగలడు? ఎందుకంటే ఇన్ని పాపాలు చేస్తే, ఇన్ని స్కాములు చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల మధ్యకి వెళ్తాడా? దాన్ని ప్రజలు హర్షిస్తారా? అందుకనే చాలా గట్టిగా చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అరాచకవాదులు అసలు ప్రజలే రానివ్వరు. అందుకే మేము గట్టిగా చెప్తున్నాం. ఓకే, సో చివరిగా ముగించే ముందు ఒక చివరి ప్రశ్న అండి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య బంధం, దృఢమైన బంధం ఉంది ఇప్పటికీ. ముందు ఎలా ఉండబోతుంది? అండ్ మీ నియోజకవర్గంలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా కలిసిపోయి ఉన్నారు?
ఇది ఒక రోల్ మోడల్గా అన్ని నియోజకవర్గాలు తీసుకోవచ్చా? మా అమరావతి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఒకే కుటుంబంలానే ఉన్నాం. అక్కడ నాకేమి వీళ్ళు జనసేన కార్యకర్తలు నాయకులని కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ ఇక్కడ నాకు వేరే ఉండదు. ఎందుకంటే వీఆర్ ఫర్ పీపుల్, రైట్, వీఆర్ ఫర్ ఆల్. ప్రజల కోసమే మనం అందరి కోసం పనిచేయాలి అని మనం అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజలు ఉంటారు. అవును, ఆబ్వియస్లీ ఉంటారు, ప్రజలు అన్నాను నేను. అందుకే ఉన్నప్పుడు మరి మనకి అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళాము కాబట్టి అందరం కలిసి ఉండాలి, కలిసి నడిపించాలనే ఆలోచన ఏ లీడర్కైనా లేకపోతే అది దురదృష్టం. కానీ నాకు ఆ స్పృహ ఉంది, ఆ స్ఫూర్తి ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అవసరం అనుకుంటే జనరల్గా ఒక్కొక్కసారి ఇంట్లో వాడికైనా బయట వాడికి ఎక్కువ ఇస్తూ ఉంటాం రెస్పెక్ట్. అలాగే నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జనసేన మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అందరూ పిల్లలు ఎక్కువ. అవునవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కానీ నాయకులను కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ సొంత ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్న కేడర్ కానీ ఎక్కువగా వాళ్ళని అభిమానించి ఎవరు ఏ పని మీద వచ్చినా సరే ఆ పని చేయడానికి పూర్తి స్థాయిలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాను, ప్రయత్నం చేస్తుంటాను. అద్భుతం అండి. సో ఇక రాష్ట్రంలో వస్తే 3 పార్టీలు కలయిక ఇది ఒక చారిత్రాత్మకం నిన్నటిది. ఎందుకనంటే వీళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో 4వ ముఖ్యమంత్రి అవ్వాలనో ఆయన కలవలా. అయితే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక పార్టీని నేను ముఖ్యమంత్రి అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఆయన ఏం కలవలా. భారతీయ జనతా పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మేము వీళ్ళతో కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అనేది ఇంత కలవలా. ఈ 3 పార్టీల కలయిక ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజల కోసం, ప్రజల కోసం కలయిక అనేప్పుడు ఈ బంధం ఎప్పుడు కూడా శాశ్వతం, అలానే ఉండాలని. ఇది పదవుల కోసం కలయిక కాదు, ఇది ప్రజల కోసం కలయిక. తప్పకుండా అండి, ఇది అలానే ఉండాలని 2029లో మీరు ఇంకా అద్భుతంగా విజయాలు సాధించాలని, పర్సనల్గా మీ నియోజకవర్గం నుంచి మీరు ఇంకా అత్యధిక మెజారిటీ తోటి చట్టసభల్లో అడుగుపెట్టి నెక్స్ట్ ఇంకా ఎక్కువ పొలిటికల్గా మంచి ఉన్నత స్థాయిలో చూడాలని మేము మా S4 మీడియా వీక్షకులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కోసం టైం కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.